హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కుసుమ. మీతో ఒక మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఏంటి ఈ టైంలో కుసుమ చపాతీలు చేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, ప్రతిరోజు ఈవినింగ్ టైంలో 2 చపాతీలు చేస్తాము. సాయిబాబాకి నైవేద్యం కింద పంపిస్తామండి. ప్రతిరోజు కంపల్సరీ 2 చపాతీలు చేయాల్సిందే. సో ఈరోజు నేను చేస్తున్నాను, కానీ రౌండ్ షేప్లో అయితే రోజు అయితే రావండి. ఈరోజు అయితే రౌండ్ షేప్లోనే వచ్చినాయి. మీ ఇంట్లో మీరు చేసినప్పుడు చపాతీ రౌండ్ షేప్లోనే వచ్చిద్దా, లేదంటే ఏదైనా రకరకాల షేప్స్లో ఏమన్నా వస్తుందా? నాకైతే రౌండ్ షేప్ అయితే రాదు, కానీ అలానే డిఫరెంట్ షేప్స్ కూడా రాదండి. పర్లేదు, నార్మల్. రెండో చపాతీ కూడా రౌండ్ షేపే వచ్చింది. ఇవాళ 2 రౌండ్గానే అనిపిస్తున్నాయి. ఈ రెండింటిని కాల్చుకొని ఒక బాక్స్లో పెట్టి అందులో పైన కొంచెం పంచదార జల్లి బాబాకి నైవేద్యం కింద ప్రతిరోజు పంపిస్తామండి. మా ఇంటి దగ్గర నుంచే వెళ్తుంది. సో చపాతీ ముందు పెనంలో చపాతీ పెట్టాక అది కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేయాలండి. ముందే ఆయిల్ వేసేస్తే చపాతీ పొంగదు. సో ఆయిల్ వేసి అది చుట్టూ చపాతీకి అప్లై చేస్తే ఆ చపాతీ కొంచెం పొంగిద్దండి. సో పిండి రోజు కలిపేసుకుని అప్పటికప్పుడు చేసుకున్నా ఓకే. సో డైలీ చేయాలి కాబట్టి 2-3 డేస్కి ఒకసారి పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెడతామండి. ఇక ఎవ్రీడే 2 చపాతీలు కావాల్సిన పిండి బయట పెట్టుకొని అప్పటికప్పుడు చపాతీలు చేసుకొని బాక్స్లో పెట్టి దేవుడికి పంపిస్తామండి. మీరు రౌండ్ షేప్లో కనుక చపాతీలు వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో ఒక్క మాట, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చూసారా, బాక్స్లో పెట్టేస్తున్నానండి. సో ఈ చపాతీ కూడా కాలిపోయింది, దీన్ని కూడా బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి. సో దేవుడికి నైవేద్యం కాబట్టి షుగర్ యాడ్ చేస్తున్నామండి. మామూలుగా మనమైతే చట్నీయో కర్రీయో తినేస్తాం కదా. సో ఈవినింగ్ డైలీ రాత్రి 8 హారతప్పుడు ఈ చపాతీని నైవేద్యం కింద పెడతారండి.